డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, కానీ పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లల కోసం ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి పెట్టారంటే వదలకుండా తినేస్తారు. దానికోసం ఇలా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేను బాదం, జీడిపప్పు, పిస్తా తీసుకున్నాను, అలాగే బాక్సైడ్ సీడ్స్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు అవి పక్కన పెట్టి లడ్డు చేసుకోవడానికి నేను స్వీట్నెస్ కోసం ఖర్జూరం పళ్ళు తీసుకుంటున్నాను. వాటిలో పిక్కలు తీసేసి మొత్తం అంతా మిక్సీ చేసేసుకోండి. పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ గసగసాలు తీసుకొని ఒక 2 minutes రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువగా రోస్ట్ చేసేవద్దు, ఒక 2 minutes వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి మీరు ఏదైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారో వాటన్నిటిని వేసేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే సీడ్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేగించుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 tablespoons నెయ్యిని తీసుకుంటున్నాను. ఈ నెయ్యిలోని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ అందులో వేసేసుకోండి. వేసి బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఆ నెయ్యి మొత్తం ఖర్జూరంలోకి ఇంకిపోయేలాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత నేను అందులోనే కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. ముందుగా వేసేస్తున్నాను, ముందుగా వేస్తే అందులో బాగా మిక్స్ అయిపోతుందని. ఆ తర్వాత వేగించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా ఖర్జూరం పేస్ట్లో బాగా ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోండి. మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి, అప్పుడైతే ఈజీగా కలిసిపోతాయి. చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా దగ్గరకు అయిపోతుంది కదా, ఇప్పుడు ముద్దలాగా మొత్తం దగ్గరకు అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కాస్త చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఉండలు చేసేసుకోవడమేనండి. ఉండలు కావాలంటే ఉండలు, లేకపోతే బర్ఫీలాగా కూడా చేసేసుకోవచ్చు. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ప్రాసెస్ చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు గసగసాలు ఉన్నాయి కదా, అవి ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ ఉండలన్నీ అందులో వేసేసి పైన కొంచెం చల్లి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేస్తే అంతేనండి, రెడీ అయిపోతాయి. స్వీట్ షాప్లో కన్నా బాగుంటాయండి. అందులో అయితే అంత ఖర్జూరమే ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఏమి ఉండవు. మనం ఇంట్లో చేసుకుంటేనే హెల్తీ. చాలా ఈజీ ప్రిపరేషన్ కూడా. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.